ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను సౌలు ఒక అతని మరణాన్ని ఇష్టపడ్డాడు, ఎందుకు అతని మరణాన్ని ఇష్టపడ్డాడు సౌలు అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అతని పేరు స్టెఫెన్. ఇతను యేసుప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ఇతనే మొదట హతసాక్షి. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మొదటి హతసాక్షి ఇతనే అన్నమాట. ఇతని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అపోస్తలులు బలంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ టైంలో పేతురు వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3000 మంది, ఇంకొకసారి 5000 మంది, ఆ విధంగా వేల మంది రక్షించబడుతున్నారు. వారు అందరూ కలిసి ఒక చోట ఉండి సంఘంగా ప్రార్థనలోనూ అనుదినము వారు కలిసి సహవాసం చేస్తూ ఉంటున్నారన్నమాట. ఆ విధంగా ఉంటున్న ఆ సమయంలో ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళల్లో ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వాళ్ళకు కలిగిన పొలాలు ఇళ్ళని అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ అపోస్తుల యొక్క పాదాల యొద్ద పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే, ఎవరైతే ఈ సంఘంలో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కావలసిన అవసరతలు తీర్చమని వాళ్ళ యొక్క పాదాల యొద్ద పెడతా ఉన్నారన్నమాట. ఆ విధంగా చాలామంది వాళ్ళకున్న ధనాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచుతా వస్తున్నారనమాట. ఆ విధంగా జరుగుతున్న సమయంలో ఏమైందంటే, చాలామంది అయిపోయారు. దాదాపు 20,000 మంది పైనే ఉన్నారు. అంతమంది రోజు అక్కడే భోజనం చేస్తూ ఉండేవాళ్ళు, అందరూ కలిసి ఒకే చోట ఉండేవాళ్ళు అనమాట. అలాంటి సమయంలో ఏమైందో తెలుసా? ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారనమాట. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే, ఈ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు వచ్చి హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇచ్చారనమాట. ఏమని అంటే, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మా విధవరాలైన మాకు కావలసిన అవసరతలు ఈ హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు మాకు తీర్చట్లేదు అని చెప్పి అపోస్తలుల వద్దకు చెప్తారనమాట. ఆ విధంగా చెప్పబడినప్పుడు ఈ పేతురు ఏమంటాడంటే, మేము ఈ ఆహారం పంచిపెట్టే ఈ పనులు చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు, మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రార్థన యందే మేము సమయం గడపాలి, మేము ఈ పనులు చేయము. ఈ పనులు చేయటానికి పరిశుద్ధాత్మతో నిండుకొని జ్ఞానం కలిగి విశ్వాసంలో ఉన్న వాళ్ళని 7 ఎన్నుకోండి, వాళ్ళని ఈ పని కొరకు మేము నియమిస్తామని చెప్పేసి పేతురు అపోస్తలులందరూ చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆ ప్రజలందరికీ అది ఇష్టంగా అనిపిస్తుంది. వాళ్ళల్లోనే మంచి వాళ్ళని, విశ్వాసంగా ఉన్న వాళ్ళని, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళని 7 ఎన్నుకొని ఈ అపోస్తుల దగ్గరికి 12 మంది దగ్గరికి తీసుకొస్తారనమాట. అపోస్తులు ఏం చేస్తారంటే, వాళ్ళ మీద తలల మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. ఆ 7 మొదటి అతని పేరు స్టెఫెను. ఆ స్టెఫెను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇతను ఏంటంటే చాలా మంచిగా భక్తి గలవాడు, విశ్వాసం గలవాడు, అంతకు మించి దేవుని యొక్క పరిశుద్ధాత్మను అధికంగా పొంది ఉన్నాడనమాట. ఇతను ఈ 7 ఎందుకు నియమించారు అంటే, ఎవరైతే సంఘంలో పేద విధవరాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆహారాన్ని అందించటము, వారికి కావలసిన అవసరతలు తీర్చడానికి ఈ 7 ఎన్నుకున్నారనమాట. అలాంటి పని ఈ స్టెఫెన్ అయితే చాలా యథార్థంగా చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా మిగిలిన సమయంలో సువార్త ప్రకటించేవాడు, యేసయ్య ప్రేమను అందరికీ బోధించేవాడు. మరలా ఇంకేం చేసేవాడో తెలుసా? స్వస్థతలు చేసేవాడు. తన ద్వారా దేవుడు చాలా అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడనమాట. ఇవన్నీ గమనిస్తున్న కొంతమంది యూదులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ స్టెఫెన్ మీద ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం బాగా చెప్తాడనమాట జ్ఞానంతో. ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎట్లాగే ఈ స్టెఫెన్ని చంపేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తారు. కొంతమంది మనుషుల్ని పెట్టుకుంటారనమాట ఈ స్టెఫెన్ మీద అబద్ధ సాక్ష్యం చెప్పటానికి. ఏమని చెప్పాలి అంటే, ఈ స్టెఫెన్ మంచివాడు కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, అంతేకాదు మోషేని దూషిస్తున్నాడు, తిడుతున్నాడు, దేవుణ్ణి కూడా తిడుతున్నాడు అని చెప్పేసి ఇవన్నీ అబద్ధాలు చెప్పాలి ఈ స్టెఫెన్ మీద అని చెప్పేసి కొంతమందికి డబ్బులు
గురించి మనుషుల్ని ఏర్పరుస్తారనమాట. ఏర్పరిచి వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే న్యాయస్థానానికి తీసుకువెళ్తారు. ఇజ్రాయెల్ ప్రజలకి ఒక న్యాయస్థానం ఉంటుంది, దాన్ని సన్హెడ్రిన్ అంటారు. దాంట్లో 71 మంది అధికారులు ఉంటారనమాట. వాళ్ళకి చాలా బైబిల్ జ్ఞానం ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాళ్ళు అనమాట. వాళ్ళల్లో హెడ్ ఎవరంటే ప్రధాన యాజకుడు. అతనే వీళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఆ విధంగా ఉన్న ఆ సభకి స్టెఫన్ను తీసుకొని వెళ్తారు. ఆ ప్రధాన యాజకుడు స్టెఫను చూడంగానే ఏమైంది, ఎందుకు తీసుకొచ్చారు ఇతన్ని అని చెప్పేసి అతను అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ ఎవరైతే ఇతని మీద నేరం మోపారో వాళ్ళందరూ ఏమంటారంటే ఇతను మంచివాడు కాదు, మన ధర్మశాస్త్రం గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు, అది పాటించాల్సిన అవసరం లేదు అని యేసుప్రభు దేవుడని చెప్తున్నాడు. అంతేకాకుండా మన దేవాలయం గురించి కూడా అపవిత్రంగా మాట్లాడుతున్నాడు ఇతను అని చెప్పేసి అతని మీద నేరాలు మోపుతారనమాట. మోపంగానే అవునా అని చెప్పేసి ప్రధాన యాజకుడు అతని వైపు, అక్కడున్న వాళ్ళందరూ స్టెఫన్ వైపు చూడంగానే స్టెఫన్ ముఖం వెలుగ్గా దేవదూత మొహంలా కనిపిస్తుంది అనమాట. అప్పుడు స్టెఫను వాళ్ళకి సువార్త ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడంటే, సహోదరులారా, తండ్రులారా అని స్టార్ట్ చేసి ఏం చెప్తాడంటే, నాకు మన పితరులు తెలుసు, వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో నాకు తెలుసు. అబ్రహాము, యోసేపు, మోషే ఏ విధంగా ప్రజలను రక్షించారు అనే విషయాలు నేను ధర్మశాస్త్రంలో నేర్చుకున్నాను. అంతేకాకుండా నేను ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తాను. నాకు మోషే అన్న గౌరవం, అంతేకాకుండా దావీదు, సొలొమోను వంటి రాజుల్ని, అధికారులని దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను వాళ్ళని కూడా గౌరవిస్తాను. నేను ద్వేషించలేదు, దూషించలేదు. అంతేకాకుండా ఒక్కటి మాత్రం నిజం, మనుషులు కట్టిన దేవాలయంలో దేవుడు నివసించుడు, మన హృదయమునే దేవాలయంగా ఆయన నివసిస్తాడు అని చెప్పి, మీ హృదయాలను దేవుడికి వైపుకు ఇవ్వని వాళ్ళారా, దేవుడి మాట మీరు వినరు. మీ పితరులైతే యేసయ్య వస్తాడు అని చెప్పిన ప్రవక్తల్ని చంపేసేశారు. మీరైతే యేసయ్య ఈ లోకంలో పుట్టితే ఆయన్నే సిలువకు అప్పచెప్పి మరణించేటట్టు మీరు చేశారు. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, నేను ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తున్నాను అని చెప్పంగానే వాళ్ళకి ఇంకా చాలా కోపం వస్తుంది. పళ్ళు కొరుకుతా ఇంకా అతని మీదకు వస్తారనమాట. అంతలోకి అతనేమంటాడు తెలుసా, ఆకాశం తెరవబడి దేవుని తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున యేసయ్య నిలబడి ఉన్నాడు, నేను చూస్తున్నాను అంటాడు. అనంగాల్ని ఇంకా వాళ్ళకి కోపం వచ్చి ఇంకా చాలని చెవులు మూసేసుకుంటారు. చెవులు మూసుకొని ఆయన్ని పట్టుకొని స్టెఫన్ని బయటికి ఊరు చివరికి ఈడ్చుకుపోతారనమాట. అధికారులు ఉన్నారు కదా, వీళ్ళ మీద ఉన్న అంగీల్ని తీసి సౌలు యొక్క పాదాలు ఎద్దు పెడతారు. సౌలు కూడా వాళ్ళల్లో ఒక అతను అనమాట. సౌలు దగ్గర పెడతారు. పెట్టి వీళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని స్టెఫన్ మీద చంపటానికి రాళ్ళు విసురుతూ ఉంటారు. అప్పుడు స్టెఫన్ ఏమంటాడు తెలుసా, యేసయ్యా నా ఆత్మని నువ్వు చేర్చుకో అని చెప్పేసి స్టెఫన్ ఏం చేస్తాడు తెలుసా, మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రవ్వా వారి మీద ఈ పాపాన్ని మోపొద్దయ్యా, వీళ్ళని క్షమించు అని చెప్పేసి స్టెఫను మరణిస్తాడనమాట. మరణించగానే ఇదంతా సౌలు చూస్తూనే ఉంటాడు. అతని మీద రాయి మాత్రం వేయడు, కానీ వాళ్ళ బట్టలకి కాపలాగా అక్కడ నుంచొని ఈ స్టెఫన్ ఏమేమంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు ఇవన్నీ గమనిస్తానే ఉంటాడనమాట సౌలు. ఇంకా ఏమనుకుంటాడు సౌలు, ఇతను మరణించటం కరెక్టే అనుకుంటాడు. మళ్ళీ ఏమనుకుంటాడు, ఇతనేంది ఇంత ధైర్యంగా యేసయ్య గురించి అలా చెప్తున్నాడు, యేసయ్య దేవుడు అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. స్టెఫన్ యొక్క మరణము సౌల్లో ఎటువంటి మార్పును తీసుకొచ్చింది అనే విషయాన్ని నెక్స్ట్ వీక్ నేను మీకు చెప్తాను. పిల్లలు, మీకు అర్థమైందా? స్టెఫను ఎంతో దేవుని కొరకు బాధను అనుభవించాడు. వాళ్ళు కొడుతున్నా కానీ యేసయ్య కొరకే నిలబడ్డాడు. నిలబడటమే కాకుండా వాళ్ళని క్షమించయ్యా అని చెప్పేసి యేసయ్య ఏ విధంగా సిలువలో తన్ను బాధ పెడతా, సిలువ వేస్తున్నా, కొడుతున్నా వాళ్ళని క్షమించు అని ఏ విధంగా యేసయ్య పలికాడో
అదేవిధంగా స్టెఫను కూడా వీరిని క్షమించు, వీరి పాపాన్ని క్షమించు అని చెప్పేసి స్టెఫను కూడా పలికాడు కదా. చివరికి మనం కూడా యేసయ్య స్వభావాన్ని, యేసయ్య లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలన్నమాట. అంతేకాని వీడు తిట్టాడు, వీడు కొట్టాడు అని మళ్ళీ నేను కొడతానని అట్లా పగ తీర్చుకోకూడదు. స్టెఫన్ ఏ విధంగా అయితే క్షమించమని అడిగాడో ఆ విధమైన క్షమాపణ స్వభావం మనకు ఉండాలి. ఎవరన్నా మన గురించి చర్చికి వెళ్తున్నామని ఎగతాళి చేసినా కానీ అవేమి పట్టించుకోకూడదనమాట. కానీ చర్చికి మాత్రాన కంపల్సరిగా వెళ్ళాలి. ఇతరులు ఎవరైనా కాపీ కొడుతుంటే నువ్వు కాపీ కొట్టకూడదని చెప్తే వాడొచ్చి నిన్ను కొట్టినా కానీ నువ్వు బాధపడకూడదు. యేసయ్య నిమిత్తం ఆ బాధని సహించాలి. ఆ విధంగా ఉంటారు కదా పిల్లలు. ఓకేనా?